పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పేందుకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో దయాది దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. జలాశయాల్లో నీటి మట్టం పడిపోవడంతో సింధు బేసిన్ లో నీటి ప్రవాహం 15% మేర తగ్గిపోయింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్ లో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పంజాబ్ ప్రావిన్స్ లో ప్రస్తుతం నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోగా తాజా గణాంకాల ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని టార్బెలా ఆనకట్ట దగ్గర సింధు నది నీటి మట్టం 1465 మీటర్లకు పడిపోయింది. కనిష్ట స్థాయి నీటి మట్టం 1402 మీటర్లు ఉంది. అయితే పంజాబ్ లోని చెస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటి మట్టం 644 మీటర్లుగా ఉందని పాక్ అధికారులు తెలిపారు. ఇక్కడ డెడ్ స్టోరేజ్ స్థాయి 638 మీటర్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇక సియాల్కోట్ లో మరాలా దగ్గర పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. చినాబుపై సగటు నీటి విడుదల మే 28వ తేదీ నాటికి 26,645 క్యూసెక్కులు ఉంటే జూన్ 5వ తేదీ నాటికి 3,064 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ నీటి ఎద్దడితో పాక్ లోని పంజాబ్ లో ఖరీఫ్ పంటలు ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి. భారత్ నిర్ణయంతో 21% నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే పాక్ అంచనా వేసింది. టెర్రరిజంపై పాక్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రైట్, ఇక భారత్ చేసిన దెబ్బకైతే ఇటు పాక్ లో అయితే నీటి కష్టాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పహల్గామ్ దాడి తర్వాత మాత్రము పాకిస్తాన్ కి భారత్ గట్టి బుద్ధి కూడా చెప్పింది. ఎందుకంటే దీనికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ యొక్క దాడి తర్వాత కూడా రద్దు చేసుకుంది. దాంతో పాకిస్తాన్లో నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. అంతేకాకుండా పాకిస్తాన్లో పంటలు కూడా యొక్క సింధు జలాలకు సంబంధించిన నేపథ్యంలో రద్దు చేయడంతో పంటలన్నీ కూడా ఎండిపోయాయి. పాక్ అంతా కూడా నీటి కష్టాలతో కొట్టుకుమిట్టులాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క సింధు సంబంధించిన యొక్క జలాలకు సంబంధించి పూర్తిగా చూస్తే ఒప్పందాన్ని మరోసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా పాకిస్తాన్ కోరుకుంటున్నా, కానీ భారత్ మాత్రం దీనికి సంబంధించి ఒప్పుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క పూర్తిగా వైఖరి మార్చుకునేంత వరకు కూడా తాము యొక్క సింధు జలాల ఒప్పందాన్ని మాత్రము రద్దు చేసుకుంటాము, ఒకవేళ తమ వైఖరి మార్చుకుంటే అప్పుడు ఆలోచిస్తామని చెప్పి కూడా భారత్ ఇప్పటికే ధీటైన సమాధానాలు కూడా చెప్పింది. అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా నీటి ప్రవాహం 16% కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పంజాబ్ ప్రావిన్స్లో మాత్రము ప్రస్తుతం నీటి మట్టము 1.24 లక్షల క్యూసెట్లు తగ్గిపోగా తాజా గణాంకాల ప్రకారం చూస్తే పాకిస్తాన్ సంబంధించి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని నీటి మట్టం కూడా పూర్తిగా 1465 మీటర్లకు కూడా పడిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న దాని తర్వాత పాకిస్తాన్లో తీవ్ర నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. పంటలు కూడా పండకుండా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీంతో అక్కడి ప్రజలు కూడా కొట్టుమిట్టలాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. సింధు జలాలకు సంబంధించి ఒప్పందానికి పాకిస్తాన్ పదే భారత్ని కూడా ప్రస్తావించిన భారత్ మాత్రము దీనికి సంబంధించి ఒప్పుకునేది లేదనేది మాత్రము ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. పవన్, అలాగే ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయంతో 21% నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే పాక్ అయితే ఊహించింది. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అయితే పాక్కి సంబంధించి చూస్తే సింధు జలాల తర్వాత నీటి కష్టాలు మొదలయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ మొదట యొక్క దాడి తర్వాత మాత్రం భారత్ యొక్క నీటి సంబంధించిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతోనే దీనికి సంబంధించి పూర్తిగా యొక్క కష్టాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ కష్టాలకు సంబంధించి చూస్తే పాకిస్తాన్లో 21 సంబంధించిన క్యూసెక్కుల వాటర్కి సంబంధించి ముందే ఈ యొక్క నీటి సింధు జలాలకు సంబంధించి రద్దు చేసుకుంటే మాత్రం ఈ కష్టాలు మొదలవుతాయని చెప్పి కూడా ముందే తెలిసిన నేపథ్యంలో కూడా పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి ఈ యొక్క నీటికి సంబంధించి వారికి రాలేని పరిస్థితుల్లో మాత్రం నీటి కష్టాలు కూడా ఏర్పడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్గా మాత్రము సింధు జలాలకు సంబంధించి పాకిస్తాన్ పదే మాత్రము ఆ యొక్క రద్దును మాత్రం పునరాలోచించుకోవాలని చెప్పి కూడా పాకిస్తాన్ పదే కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాగే పవన్, మరి టెర్రరిజం పై ఇటు పాక్ తీరు మార్చుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పటికే అక్కడ ప్రజలైతే పంటల గురించి చాలా ఆందోళన చెందుతున్నారు.
టెర్రరిజం సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ పాకిస్తాన్ యొక్క వక్ర బుద్ధి చూపిస్తూనే ఉంటుంది. టెర్రరిజాన్ని మాత్రమో పాకిస్తాన్ని దగ్గరుండి మరీ పెంచి పోషిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అక్కడ టెర్రరిజం సంబంధించి మాత్రమే వాళ్ళు పూర్తిగా యొక్క దాడులకు సంబంధించి వీరినే వాడుకుంటుంది. ఇదే నేపథ్యంలో భారత్ పైన కూడా పలుసార్లు కూడా ఈ యొక్క టెర్రరిస్టుల దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో మొన్న పెహల్గాం దాడి ఘటన తర్వాత మాత్రము భారత్ దీనికి సంబంధించి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాల్సిందే అనేది మాత్రము ప్రధానంగా దీనిపైనే ముందుకు వెళ్ళింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అన్ని విధాలుగా కట్టడి కూడా చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాము. ఒకవైపు సింధు జలాలు కావచ్చు, మరోవైపు ఉగ్రమూకల స్థావరాలను కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. దీంతో పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితిలో కూడా ఉండిపోయిన మనము గమనిస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్కు మాత్రము భారత్ గట్టి బుద్ధి చెప్పిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.